సో ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను. ఫైనలీ జాకెట్ అయితే తీసుకున్నాను. దిస్ ఈజ్ మై రాయల్ ఎన్ఫీల్డ్ నిర్విక్ V2. బ్యాక్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను బేసికల్లీ ఎందుకంటే ఇది మీకు రైడింగ్ పెట్టుకున్నప్పుడు ఇదిగోండి జాకెట్లో ఒక నెగిటివ్ ఈ బంప్ కనపడుతుందా స్టిచ్చింగ్ది. యా, ఇది మరి స్టిచ్చింగ్ ప్యానల్ మరి ఎందుకు ఇలా ఇచ్చారో నాకు తెలీదు. సో అకార్డింగ్ స్ట్రెచ్ అన్నారు. సో బట్ ఇదైతే యూటిలైజేషన్లో ఉన్నట్టు కూడా నాకైతే ఏం అనిపించలేదు. ఒక్క చిన్న మాటలో చెప్పాలంటే గైస్, ఇది అడ్వెంచర్ బైక్స్కి హిమాలయన్ లేదంటే ఇన్ఫ్యాక్ట్ హిమాలయన్ రైజర్స్ ఉంటే, ఎందుకంటే లైక్ అప్రైట్ రైడింగ్ పొజిషన్ ఉండాలన్నమాట. లేదంటే బాడీ లెంత్ ఎక్కువ ఉంటుంది చూడండి, నాది లెగ్స్ లెంత్ ఎక్కువ. సో రైడింగ్ ప్యాంట్స్ నాది 1 సైజ్ ఎక్కువ. రైడింగ్ జాకెట్ అయితే నాది ఎల్, నా బాడీ డైమెన్షన్స్కి అయితే. బట్ ఐ థింక్ ఎమ్కి వస్తే మంచి ప్రిఫరెన్స్ ఉండొచ్చు నాకు. బట్ స్పోర్ట్ జాకెట్స్లో ఎల్ సరిపోవచ్చు. సో ఇదనమాట రెయిన్ లైన్ బై డిఫాల్ట్ వచ్చేసింది జాకెట్తో పాటు. నేను ఒక్క రైడ్కే యూస్ చేశాను. సో జాకెట్ అయితే కంప్లీట్ అనమాట, ఏ క్వశ్చన్ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్లు. ఇది ఒక్కటే అనమాట. ఇది చూడండి మీరు, ఈ బంప్ మీకు ఓకే చిన్నదే కదా బ్రో అనొచ్చు మీరు. ఇదిగోండి జస్ట్ ఇమాజిన్ గైస్, నా స్ట్రీట్ ట్రిపుల్ బారిన్ మిర్రర్స్ మీరు చూసుంటారు. లైక్ ఇదిగోండి ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చాలా బెటర్ ఇంకా కొంచెం. బట్ ఇది చూడండి ఎలా వచ్చిందో. ఇటు అసలు మరీ 2 బల్జ్ అనమాట. ఆల్మోస్ట్ నాకు అసలు లెఫ్ట్ మిర్రర్ మొత్తం బ్లాంక్ అవుట్. నేను గ్రూప్ రైడ్ చేస్తుంటే లైక్ ఆల్మోస్ట్ 19 to 20 సూపర్ బైక్స్ వెళ్ళాం. సో చిన్న క్లిప్స్ అయితే పెడతాను నాకు ఫిట్ ఎలా ఉంది ఏంటనేది. సో ఫ్రంట్ నుంచి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఫ్రంట్ జాకెట్ అయితే సమ్మరీగా చెప్తున్నాను. హిమాలయన్ నేను కనుక అడ్వెంచర్ బైక్ కొంటే ఇది నా జాకెట్ కన్ఫర్మ్. సూపర్ కంఫర్టబుల్ గైస్. అసలు జాకెట్ అయితే మటుకి చెప్తున్నా, నాదే మిస్టేక్. బట్ ఇప్పుడైతే నాకైతే అమెజాన్లో 14,000కే సేల్కి ఉంది. సో ఎవరైనా అడ్వెంచర్ బైక్స్ ఉన్నోళ్ళు కొనాలనుకుంటే మంచి గోల్డెన్ డీల్ అనమాట యాజ్ ఆఫ్ నో. మరి ఇవాళ రేట్ ఉందో లేదో తెలియదు. నేను కొనే అంత 3 days అనుకుంటా ఆర్డర్ పెట్టి, 2 daysకి వచ్చింది. నెక్స్ట్ వచ్చేపాటికి ఇదిగోండి. ఇది ఒకటే అబ్బా ఇష్యూ, ఈ బంప్ ఎందుకు ఇచ్చారు అసలు స్టిచ్చింగ్లో. చక్కగా నీట్గా స్ట్రైట్ ఫిట్ ఇదిగోండి ఇలా నీట్గా ఇచ్చేసి ఉంటే అయిపోయేది. స్ట్రెచ్ ప్యానల్ ఉంది కాబట్టి. మరి లేదా నా డిఫెక్టివ్ యూనిట్ ఏమైనా టై స్టిచ్ అయిందో మేబీ, అదొక్కటి అసలు బిగ్గెస్ట్ నెగిటివ్ అనమాట నాకు. అండ్ ఇదిగోండి ఇది కంప్లీట్. నా సజెషన్ అయితే కిందది ఎప్పుడు రిమూవ్ చేయమాకండి. కింద రిమూవ్ చేస్తే ఫిట్ లైట్గా మారిపోతుంది ఆర్మర్ది. ఎందుకంటే ఆర్మర్ ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఆర్మర్. సో ఇదైతే ఓపెన్ చేయొద్దు. మీకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ కావాలనుకుంటే ఎందుకంటే వెంటిలేషన్ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ వస్తుంది అనమాట. మీరు గ్లౌజ్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఈ రేషన్ వరకు కవర్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ చేసుకోండి. అండ్ వెంటిలేషన్ అయితే గైస్ అసలు ఇదిగోండి, నేనైతే అసలు మొత్తం కూడా ఓపెన్ చేయండి, ఇదంతా కంప్లీట్ ఓపెనబుల్ ఇదిగోండి. అండ్ ఇలా చీప్గా బయటకు కూడా ఉండదు, నీట్గా కింద పాకెట్ ఉంది చూడండి, ఈ పాకెట్లోకి డ్రైవ్ చేసేయచ్చు దీన్ని. ఇప్పుడైతే చేయను ఎందుకంటే ఎక్కువ వాడకూడదు, రిటర్న్ పెట్టేసాను దీన్ని. సో ఇదనమాట ది బైక్లో ఒకే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కనపడుతుంది. ఈ ఆర్మర్ చెస్ట్ ఆర్మర్ అంటే లెవెల్ 1 బట్ లెవెల్ 1 అయినా కానీ ఏంటంటే క్వాలిటీ అనేది అంత ఇంప్రెసివ్గా లేదు. ఎందుకంటే మీరు ఓవరాల్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ నెక్ దగ్గర అడ్జస్టబిలిటీ కానివ్వండి, ఓపెన్ అప్ చేద్దాం, జిప్పర్ కూడా అనమాట. జిప్పర్తో ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే సింగిల్ పాయింట్ జిప్పింగ్ ఉంది. లైక్ డ్యూయల్ ఇచ్చుంటే పోయేది అనుకున్నాను కానీ, బట్ దేనికైనా కానీ సైడ్ అడ్జస్టబుల్స్ ఉన్నాయి. జస్ట్ లెట్ మీ ఇదిగోండి ఇక్కడ ఈ జిప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఎగ్జాస్ట్ స్ట్రెచ్ వచ్చేస్తుంది అనమాట. ఓపెన్ స్ట్రెచ్ లైక్ జాకెట్ ఎక్స్పెండ్ అవుద్ది వేస్ట్ ఏరియా దగ్గర. సో బ్యాక్ ఆర్మర్ అయితే సూపర్. ఇదిగోండి ఇది చెస్ట్ ఆర్మర్. ఇదైతే అస్సలు ఇంప్రెసివ్ కాదు నాకు. ఒకవేళ నేను నిర్విక్ డెఫినెట్లీ చెప్పాను కదా, తర్వాత ఎప్పటికైనా కానీ గ్యారంటీ ఇదే అడ్వెంచర్ బైక్ ఉంటే తీసుకోగానే ఇమీడియట్గా నేను చేసేది ఆర్మర్ ఏదైనా వేరే దానికి అప్గ్రేడ్ అవుతాను. బట్ బ్యాక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్దే D3 అని చెప్తారు కానీ D3 ఓన్లీ. ఇదిగోండి D3 ఓన్లీ మనకి షోల్డర్ అండ్ ఎల్బో ఈ రెండింటికి మాత్రం D3 వస్తుంది. బట్ D3 కూడా అంత ఇంప్రెసివ్ ఏం కాదు గైస్. ఓకే షోల్డర్ దగ్గర ఓకే. ఇదైతే చెప్తున్నాం కదా, మీరు ఫిట్ చాలా జాగ్రత్తగా అడ్వెంచర్ బైక్స్ వరకే, అడ్వెంచర్ అండ్ ఎండ్యూర్ పర్పస్, స్పోర్ట్కి ఆర్ట్కి
ఇది అయితే అవ్వదు. అండ్ వెయిట్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు జాకెట్ పెట్టుకున్నాక ఎంత ఉన్నాను ఏంటనేది. సో అదనమాట. పాకెట్స్ కూడా ఓకే, కొంచెం వైడ్ ఇచ్చి ఉంటా. లైక్ ఇది కూడా పర్సనల్ ఒపీనియన్. నా ఫోన్ అయితే S24 Ultra ఇంత ఉంటుంది అనమాట. సో నార్మల్ ఫోన్స్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు, మంచి రైడింగ్ పొజిషన్ వస్తుంది. అక్కడ నెగిటివ్ ఏంటంటే, ఓకే ఇది ఇంగ్లీష్లో చెప్పలేదు. ఇది రైన్ ప్యానల్ మెయిన్ పాకెట్ అంటే విడ్త్ లేదు. సో ఫోన్ నేను మస్ట్ అండ్ షుడ్ వర్టికల్గానే మౌంట్ చేయాల్సి వచ్చింది. వర్టికల్ మౌంట్ చేయాల్సి ఆబ్వియస్ తెలిసిందే కదా, నాది అసలుకే స్ట్రీట్ నేకెడ్. సో ట్రిప్లో వెళ్ళేటప్పుడు వర్టికల్ పొజిషన్లో మౌంట్ పెట్టుకున్నా, వాటర్ ప్రూఫ్లో పాకెట్లో ఉంటుందని. చాలా తప్పు చేశాను. కరెక్ట్గా రిప్ కేజ్లో ప్రెస్ అవుతుంది అనమాట ఫోన్ అప్పుడు. సో నా సజెషన్ అయితే చిన్న ఫోన్స్ ఉంటేనే వాటర్ పాకెట్ యూస్ చేయండి, లేదా ప్రతి మచ్ ఒక జిప్లాక్ కవర్లో చుట్టేసి ఈ పాకెట్లోనే పెట్టేసుకోవచ్చు. మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ నాకు తెలిసి దీనికి కూడా చూడండి థ్రెడెడ్ డిజైన్ వచ్చింది. లైక్ ఇమీడియట్ ఓపెనింగ్ లేదు. ఇదిగోండి ఆల్రెడీ ఒక బై డిఫాల్ట్ ఒకటి ఉంది, దానిపైన ఇది అండ్ గార్డ్. సో జాకెట్ అయితే సూపర్ డిజైన్ గైస్. ఎప్పుడైనా అడ్వెంచర్ బైక్స్ ఉన్నోళ్ళు లేదా అంటే అప్రైట్ నేకర్స్ ఉంటాయి చూడండి, వాళ్ళు బై డిఫాల్ట్ కొనియచ్చు అనమాట. జీరో థాట్స్. ఈ రేంజ్లో ఈ బడ్జెట్కి వస్తాయి. లైక్ దీని నార్మల్ ఎంఆర్పి 18,000. ఆ రేట్కి అయితే వర్త్ ఇట్ కాదు. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ సేల్ ప్రైజెస్ 14 ఆర్ అండర్ 14,000 కనుక ఈ జాకెట్ వస్తే ఐస్ క్లోజ్ కొనేయండి. అసలు ఏం ఆలోచించమాకండి. ఇంకా సూపర్ జాకెట్ ఆ రేట్కి అయితే. బట్ సాడ్లీ యాజ్ యూజువల్ నాది స్ట్రీట్ నేకెడ్, అందులోని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్ట్రీట్ నేకెడ్ కాబట్టి రైడింగ్ పొజిషన్ అగ్రెసివ్గా ఉంది. అండ్ యాక్చువల్లీ ఓకేగానే ఉంది. మీరు షార్ట్ క్లిప్ పెడతానన్న, అది చిన్న ఇమేజ్ పెడతానన్నాను కదా నేను గేర్తో ఉన్నది, దానిలో చూస్తే మీరు ఓకే అనుకోవచ్చు. బట్ నా ఫ్యూచర్లో గైస్ డెఫినెట్లీ హ్యాండిల్ బార్ కొంచెం స్ట్రీట్ ట్రిపుల్ ఎలా ఉండి ఇలా అప్పర్ కర్వేచర్ ఉంటుంది. నేను కంప్లీట్ క్లిప్ ఆన్స్ కానీ లేదంటే రిజమ్ ఫ్లాట్ బార్ కానీ అప్డేట్ చేయించేస్తాను స్ట్రీట్ ట్రిపుల్కి. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కొంచెం గ్రిప్ కావాలన్నమాట. స్ట్రీట్ ట్రిపుల్ అబోవ్ 200 వెళ్తే కొంచెం ట్విచింగ్ ఉంది స్టీరింగ్. సో డెఫినెట్లీ కొంచెం అగ్రెసివ్గా కావాలి రైడింగ్ పొజిషన్ నాకు. కొంచెం జస్ట్ చెప్పాను కదా, స్ట్రీట్ ట్రిపుల్ హ్యాండిల్ ఇలా ఉంటుంది స్మూత్. స్ట్రైట్ ఇచ్చి ఉంటే పోయేది, ఇలా టిల్ట్ వచ్చింది పైకి. అది హ్యాండ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట. గ్రిప్ లైట్గా ఇలా ఉంటుంది. చాలా అనీజీగా ఉంది నాకు ఎందుకో హ్యాండిల్ బార్. సో రైట్ సైడ్ది కూడా ఏంటంటే ఇలా ఉందనుకోండి, నా గ్రిప్ మొత్తం ఇలా ఉంటుంది. లైక్ ఇలా అదేంటి ఇలా టిల్ట్ అవుట్ అయ్యేపాటికి వైబ్రేషన్స్ మొత్తం ఈ టూ ఫింగర్స్ తంబు నంబైపోతున్నాయి వైబ్రేషన్స్కి స్ట్రీట్ ట్రిపుల్. ఎందుకంటే బార్ మొత్తం వైబ్రేషన్ రావట్లా, ఇంత ఏరియాలో వస్తున్నాయి వైబ్రేషన్స్ వీడ్గా. స్విచ్ గేర్ పక్కన కొంచెం అనోయింగ్ ఉంది అది స్ట్రీట్ ట్రిపుల్ది. నిదానంగా హైదరాబాద్ టూర్కి వెళ్ళిన తర్వాత లెస్ చేసాయి. ఆబ్వియస్ హైదరాబాద్ వెళ్తుంది కూడా. అందుకే ఈ జాకెట్ రిటర్న్ పెట్టేశాను కాబట్టి ఈసారి స్ట్రీట్ ట్రిపుల్ మీద చూసుకొని అప్పుడు దానికి సెట్ అయ్యే జాకెట్, మంచి అగ్రెసివ్గా ఉండే జాకెట్ ప్రిఫర్ చేయాలి. బట్ అబ్బా దీనికి ఉన్న కంఫర్ట్ గాయస్ అసలు నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. అబ్బా ఎయిర్ ఫ్లో కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అసలు మెటీరియల్ కంఫర్ట్ కానివ్వండి. 3 kgs మినిమం. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 3-4 kgs కూడా ఉండొచ్చేమో. లెట్స్ సీ, వెయింగ్ మెషిన్ మీదకి ఎక్కి చూద్దాం. సో ఇదనమాట, నీట్గా ప్యాక్ చేస్తాను. ఇదిగోండి ట్యాక్స్, ప్రైస్, D3O సర్టిఫికేషన్, గైడ్ బుక్, కార్డియోరా సర్టిఫికేషన్ ఇది. అండ్ రేర్న హంప్లాగా ఉంది చూడండి, రైన్ లైనర్ కూడా లోపల పెట్టేసి నీట్గా పెట్టేసాను అనమాట. ఇంకా సో కామర్స్ వాళ్ళు వస్తే దిస్ విల్ గో. బట్ సైజ్ జాగ్రత్తగా చూసి తీసుకోండి. సైజ్ జాకెట్స్ అనే రైడింగ్ గేర్స్ అసలు ఎప్పుడు వేరే వాళ్ళు రివ్యూస్ దేనికి నమ్మదు. హెల్మెట్, జాకెట్, ప్యాంట్, ప్రతి సెంటీమీటర్ జాయింట్ డిఫరెన్స్. ఇప్పుడు నా హ్యాండ్ ఉంది, ఇదిగోండి ఎంత ఉంది, ఇదిగోండి 1 సెంటీమీటర్ తక్కువ ఉన్న ఫిట్టింగ్ రివ్యూ మారిపోద్ది వాళ్ళకి నీకు. సో రైడింగ్ జాకెట్ ఏది ఒకటి రివ్యూలు నమ్మి వెళ్ళి కొనమాకండి. మీ అంటది మీరు చెక్ చేసి టెస్ట్ చేసి కొనండి. నెరువుకి తోపుతురు అనొచ్చు, బట్ ఓపెన్గా చెప్తున్నాను, టాల్ పర్సన్స్ కాకుండా మీడియం టార్సో లెంత్ ఉన్న వాళ్ళు ఎవరికి ఇది సెట్ కాదు. జాకెట్ చాలా హాట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు. నాకు చూడండి, నాకు ఇక్కడికి జాకెట్ వచ్చింది, బట్ హ్యాండ్ నాకు ఇప్పుడు నవ్వు కనపడుతుందా, ఇక్కడికి ఆగిపోయింది అనమాట. ఆర్ఎల్స్ ఇప్పుడు ఈ చేయి చూపిద్దాం, బాగా అర్థమవుద్ది. ఫోకస్
ఆ మచ్చ ఉంది చూడండి, ఆ మచ్చ వరకు కూడా రాలి రైడింగ్ జాకెట్ లిటరలీ ఈ ఈ జోన్గా ఆగిపోయింది అనుకోండి. సో అలా కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు ఏదో ఒక వీట్ ఫిట్టింగ్ ఉంటుంది వీళ్ళ జాకెట్స్కి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో డెఫినెట్లీ ఒక యూనిక్ బాడీ టైప్ మరి ఏ సెలెక్ట్ చేస్తాడో తెలియదు వీడు. సో అలా చూసుకోండి అనమాట మీరు. ఓకే, సో డెన్ అగైన్ గైస్, ఎప్పుడైనా మీరు కొన్నప్పుడు ఈ ట్యాక్స్ తీసేమాకండి. ఇప్పుడు నేను చూడండి, నేను నీట్గా పెట్టేయగలిగాను వీటిని. ఎక్సైటింగ్ ఉంటుంది ఎప్పుడైనా డబ్బులు పెట్టి కొన్నప్పుడు, బట్ జాగ్రత్త, చెక్ చేసి రిటర్న్ పీరియడ్ లోపల చాలా రిగరస్గా టెస్ట్ చేయండి జాకెట్ని. కొత్తది కదా, అయ్యో జాగ్రత్తగా వాడదాం ఇట్లాంటివి వద్దు. ఈ ట్యాక్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి. రిటర్న్ ఎక్స్చేంజ్ అప్పుడు ఇవి ఉండాల్సిందే. నా ఫస్ట్ జాకెట్ నేను పీకేసాను, నేను ఇప్పుడు జ్ఞానోదయాలు ఇవ్వట్లేదు, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ తెలిసి చెప్తున్నాను. ట్యాక్స్ జాగ్రత్త, కొత్తది కదా అని చెప్పి జాగ్రత్తగా వాడమాకండి. దే ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ యూ. సో బ్రేకింగ్ చేసేయండి డెఫినెట్లీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేయాలి, జాగ్రత్తగా పెట్టుకునేద్దామని నువ్వేం బండేం అమ్మట్లా. దిస్ ఈజ్ జస్ట్ ప్రొటెక్టివ్ గేర్. అది నీకే కాదు ఎవరికైనా ఆ సైజ్ మెజర్మెంట్ ఉన్న సెట్ కావాలి. సో టెస్ట్ చేసి జాగ్రత్తగా చూసుకొని అప్పుడే యాక్సెప్ట్ చేయండి ప్రోడక్ట్. ఓకే, సాటో సీడ్ గో. బట్ దెన్ అగైన్ డెఫినెట్లీ ఇంకో అడ్వెంచర్ బైక్ కొంటే ఇదే సైజు ఇదే జాకెట్ కొంటా. బైక్ అయితే వాష్ చేస్తాను. ఇది థర్డ్ బకెట్ అనమాట. అండ్ ఈసారి అయితే మెయిన్లీ రిమ్స్, నీట్గా రిమ్స్ అన్ని క్లీన్ చేశాను. చైన్ ఆల్రెడీ డ్రై అయింది, ఇప్పుడు లూప్ చేయాలి. సో ఫస్ట్ బైక్ క్లీన్ చేశాను కదా, సో నెక్స్ట్ అనమాట. సో నా ఇట్స్ టైమ్ టు లూప్ ద చైన్. దిస్ ఈజ్ ద కిట్, WD క్లీన్ లూప్. ఇది చూసారా, అసలు ఇంతకుముందు గేర్ కేబుల్ ఇలా వెనక నుంచి ఉండేది. సో నేను సింపుల్గా ఉంటుంది ఫ్రంట్ నుంచి పెట్టాను. సో అట్ ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఫ్రంట్ స్ప్రాకెట్ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. సో ఫస్ట్ అయితే WD-40 వేసేసి ఇదిగోండి ఇలా మక్కంతా వచ్చేస్తూ ఉంటుంది. కుదిరితే కొంచెం మూవ్ చేస్తూ ఉండండి, లేకపోతే ఇదిగోండి చూసారా క్యాట్ బాక్స్ మీద పడిపోతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ స్ప్రాకెట్ దగ్గర కూడా ఊడిపోద్ది. సో స్లోగా రొటేట్ చేస్తూ ఉండండి చైన్ని. వన్ స్టెప్ అలా చేసి కొంచెం మక్క ఇక్కడ బయట పడే అంత బైక్ మీద పడకుండా. దీని మీద పడితే ఏమవుదు, వదిలేస్తా అట్లా. నేను మరీ అంత ఓసిడి క్యాండిడేట్ ఏం కాదు. చూసారా ఎట్టుందో ఇది, అంత ఇంపార్టెంట్ పార్ట్ ఏం కాదు. లింకేజ్ మటుకి రెస్ట్ రానికూడదు అనమాట. సస్పెన్షన్ లింకేజ్. అబ్బో ఇదేది, ఆహా ఇది క్లీన్ చేయలేదా, యోష్ ఇప్పుడు చేస్తా. సో ఇలా అనమాట. ఈ బ్రష్ కూడా WD-40 అప్లై చేస్తాను. WD-40 అప్లై చేసి చైన్ క్లీన్ చేస్తాను. 2 రౌండ్స్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇది చూడండి, ఇదనమాట ఫస్ట్ రౌండ్కి. WD-40 బ్రష్కి అప్లై చేయండి, ఇదిగోండి ఈ బ్రిజిల్స్కి అప్లై చేయండి. సారీ, సెకండ్ రౌండ్ కూడా WD-40 వేసి బ్రష్ క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఇది జస్ట్ WD-40తో క్లీన్ అయింది. తర్వాత మళ్ళీ చైన్ క్లీనర్ వేసి ఒక 2 minutes వదిలేసినాక నీట్గా ఒక క్లాత్తో మొత్తం నీట్గా వైప్ చేసేసి చైన్ అంతా డ్రై అయినాక అప్పుడు లూబ్ అప్లై చేసి సెటిల్ అవనివ్వాలి. ఈ లోపు స్ప్రాకెట్ ఓకే నాకు తెలిసి డీసెంట్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. బట్ లాంగ్ టూర్కి వెళ్ళాలి కదా హైదరాబాద్ అంటే, ఆల్మోస్ట్ నాకు 300+ kilometers. సో స్ప్రాకెట్ నీట్గా క్లీన్ చేస్తాను. అండ్ క్యాలిపర్స్ చూసాను, ఓకే ఎవ్రీథింగ్. సో బ్రేకింగ్ కూడా మార్నింగ్ టెస్ట్ చేశాను. సో నాది ప్రిఫరెన్స్ అయితే అయిపోయినాయి, రైడింగ్ గేర్ తప్ప వెళ్తుంది దానికోసం. సో ఓకే, WD-40 అయితే అప్లై చేస్తాను. చూసారా ఇందాక రస్ట్గా కనిపించింది, ఎక్కడ ఏది లేదు. బట్ చైన్ క్లీన్తో కూడా బాగా డీటెయిల్గా వాష్ చేస్తాను చైన్. ఇప్పుడు ఇదిగోండి దీనికి కూడా అప్లై చేస్తాను. చైన్ క్లీన్ అప్లై చేయగానే ఏంటంటే డీగ్రేజర్ టైప్ అనమాట అది. సో WD-40 ఉంది చూడండి, WD-40ని చైన్ క్లీన్ ఎలిమినేట్ చేసేస్తుంది. WD-40 చూసారు అంత ఎఫెక్ట్గా ఓపెన్ చేసిందో అసలు. చైన్ క్లీన్ కొంచెం కవాసాకిది కొంచెం థిక్ ఉంటుంది. సో WD-40 తీసినంత లెవెల్లో తీయట్లేదు గ్రైమ్ అది. సో
chain clean and chain loop. So yeah, pretty much done. Oh, this is the thing I hate with Kawasaki, man. It's super thick, super thick. So it's very tight nozzle, and ఆ థిక్నెస్ వల్ల ఇదిగోండి కనపడుతుందా మీకు? యా, ఎంత కంట్రోల్గా చేద్దాం అనుకున్నా గ్యారంటీ రిమ్స్ మీద పడుద్ది. అండ్ ఇదిగోండి అసలు వాష్ చేసినప్పుడు తెలియలేదు, ఇదిగోండి ఇదేమి పోలా. సో డెఫినెట్లీ రిమ్స్ మళ్ళీ క్లీన్ చేసుకుంటా ఈవినింగ్ ఎప్పుడు. యాజ్ ఆఫ్ నో ఇదిగోండి సెంట్రల్ పార్ట్స్లోకి వెళ్ళాలి లూబ్ ఎప్పుడు. సో యూ సీ దీస్ ఓరింగ్స్, యా ఈ లింకేజ్ మధ్యలో ఓరింగ్స్ ఉంటాయి, ఓరింగ్స్లోకి వెళ్ళాలన్నమాట లూబ్. So I think, yeah, this is enough, guys. I mean, I'm not any racetrack driver, so I don't need any detailed presentation and maintenance. I just need to keep the chain in reasonable shape.